ఇప్పుడు చూద్దాం. ఎంటీఎస్ పేపర్ 179 పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్. ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 4107. ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నంబర్స్ ఈస్ 37 అండ్ ద గ్రేటర్ నంబర్ ఈజ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఇచ్చేసాడు అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ నంబర్స్ ఈస్ 37 ఇచ్చాడు. గ్రేటర్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. లేదు అంటే డైరెక్ట్ నెంబర్ ఫార్ములా ఉంది. ఏంటిది, ఫస్ట్ నెంబర్నేమో ఎక్స్ అనుకున్నా, సెకండ్ నెంబర్నేమో వై అనుకున్నా. దాని ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం లాగా ఇప్పుడు మనం కనుక్కోమంటుంది గ్రేటర్ నెంబర్ ఈజ్. ఇప్పుడు ఈ రెండింటిలో గ్రేటర్ నెంబర్ ఏంటి కనుక్కోమంటున్నాడు ఈ టూ నెంబర్స్లో. కాబట్టి నేనేం చేస్తానంటే దీనికి మనం డైరెక్ట్గా వేసేయచ్చు. ఎలా, ఈ నెంబర్ బై ఈ నెంబర్ వేసేయచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై గివెన్ హెచ్సిఎఫ్ వేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ గ్రేటర్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, వేద్దాం. 4107 బై 37 ఆప్షన్ వెరిఫికేషన్ అని చేద్దాం. ఇప్పుడు చూద్దాం. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. నాకు కొట్టువేయడం తెలియదు, నాకు యూనిట్ ప్లేస్ చెక్ చేయడం మాత్రమే తెలుసు. 7 ఎన్నిసార్లు పోయిద్ది, ఒక్కసారి పోయిద్ది. యూనిట్ ప్లేస్ ఒకటి ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఏం చేయలేదు నేను, జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ అడిగిన గ్రేటర్ నెంబర్ కాబట్టి నేను హెచ్సిఎఫ్ది దీంట్లో డివైడ్ చేసేసా. అదే మన ఆన్సర్. ఇది వచ్చింది. నేనేం చేశాను, జస్ట్ డివైడ్ చేశా. 7 ఎన్నిసార్లు పోయిద్ది, ఒక్కసారి. కాబట్టి యూనిట్ ప్లేస్లో ఒకటి ఉన్నది ఆన్సర్ అయిపోయింది కాబట్టి ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు రెండో లెక్క చూద్దాం. ఏంటిది, 2 ప్లేసెస్ ఏ అండ్ బి ఆర్ 60 km ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి మధ్య డిస్టెన్స్ 60 ఉందంట. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, అనదర్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ బి. ఒక పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంట, ఇంకోటం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంట. ఇఫ్ దే మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి, ఒకే వైపు వెళ్ళడం. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైంది, ప్లస్సా మైనసా, మైనస్. సేమ్ కాబట్టి దే మీట్ ఇన్ 6 hours. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు 6 hours మీట్ అవుతారంట. ఏంటిది, టైం ఇది. ఓకేనా, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు, గుర్తుపెట్టుకోదు. ఇఫ్ దే మీట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దే విల్ మీట్ ఇన్ 1.5 hours. ఓకే, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్స్. ఓకే, ఇప్పుడు చేద్దాం లెక్క. ఇప్పుడు చూద్దాం. ఏంటిది, డిస్టెన్స్ వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. రెండింటి మధ్య డిస్టెన్స్ 60 అన్నాడు. వాడేమన్నాడు, కేసులు ఇచ్చాడు. ఒకవేళ సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేస్తాం, లేదా సపోజ్ మనం ఒక కార్ని, ఆ 2 కార్ల వేగాన్ని మన వరకు స్పీడే కదా, స్పీడ్ కనుక్కున్నాడు కాబట్టి నేను ఒకదాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, ఒకదాన్ని వై అనుకుంటున్నాను. సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్ మైనస్ వై. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకు సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ మైనస్ అయ్యిద్ది కాబట్టి అది వేసుకున్నాం. ఇంకో 60/6. ఎందుకు, టైం ఆల్రెడీ ఇచ్చేసి డిస్టెన్స్ వాడే ఇచ్చేసాడు కాబట్టి 10 hours. అంటే ఒకవేళ వాళ్ళు 2 కార్లు సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 10 hours అంట. ఓకేనా, ఇప్పుడు అదే కార్లు ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి, ప్లస్. ఇది ప్లస్ కాబట్టి ప్లస్ చేసుకున్నా 2 కార్ల స్పీడ్. ఓకేనా, ఇప్పుడు 60/1.5 hour. 1.5 hour. దీన్ని 3/2గా రాసుకున్నాం. ఎందుకు, మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 2 1s are 2 + 1 3/2. 3/2 రాసుకున్నా. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఈ 3 అంతే ఉంటుంది, 2ని పైకి పంపించాలి కదా, అదే రాశాను. 60/3 × 2 క్యాన్సిలేషన్ చేసుకున్నాను. 3 60 సార్లు పోయింది, 20 సార్లు పోయింది. 20 × 2 40. ఇక్కడికి మనకి 2 ఈక్వేషన్లు వచ్చినాయి చూడు. x + y = 10, x - y = 10, x + y = 40. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్దాం. అంటే డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య 10 ఉండాలి, సమ్ ఆ రెండింటి మధ్య 40 ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూద్దాం. ఏమని చెప్పాను, డిఫరెన్స్ 10 ఉండాలి, సమ్ 40 ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడు. 15 - 20 -5 ఉంది, 10 లేదు కదా కాబట్టి తీసేయి. ఇప్పుడు ఇది చూడు, డిఫరెన్స్ ఎంత ఉండాలి, 10 ఉండాలి. 25 - 20 ఎంత, 5 వచ్చింది డిఫరెన్స్. కాబట్టి ఇది కాదు. ఇది చూద్దాం. 25 - 15 ఎంత, 10 వచ్చేసింది. మళ్ళీ సమ్ కూడా చూద్దాం. ఎందుకు, ఒకవేళ కరెక్ట్ అయిపోయింది అనుకో ఇదే రైట్ అయిపోయింది. 25 + 15 40 రైటే కదా. డిఫరెన్స్ ఏమో 10 ఉండాలి, సమ్ ఏమో 40 ఉండాలి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఇది సెకండ్ లెక్క. ఇప్పుడు థర్డ్ లెక్క చూద్దాం. ఇప్పుడు థర్డ్ లెక్క చూద్దాం. ఎస్ అంటే సందీప్ ఉందని ఏకంతా రాయలేము, అలా పలుకుదాం అంతే. ఎస్ డ్రైవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500 meters to a store in 175 seconds. Then he drives another 400 meters to another store in 125 seconds. What's his average speed? ఇలా
2 డిస్టెన్స్‌లు ఇచ్చి 2 టైమ్‌లు ఇచ్చాడనుకో మన డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఏంటిది అది? యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. అదే మన ఫార్ములా. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? 400 500 ప్లస్ 400 ఎందుకు? ఆ 2 డిస్టెన్స్‌లు కదా! అది టోటల్ డిస్టెన్స్ కలుపుకుంటే. మరి టోటల్ టైమ్ అంటే ఏంటి? 175, 125 ఆ 2 కలుపుకుంటే టోటల్ డిస్టెన్స్ కదా! టోటల్ టైమ్ కదా! అదే మనం ఇప్పుడు వేసుకుంటాం. టోటల్ డిస్టెన్స్ ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ ఎంతొచ్చింది? 300/900 0, 0 కొట్టేసుకున్నాం. 3 మూళ్ళు. ఇది ఆన్సర్. ఓకేనా? యావరేజ్ స్పీడ్ ఇది. ఇప్పుడు చూద్దాం. ఫోర్త్ క్వెషన్. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ 22 ప్లేయర్స్ ఈస్ 72 అంట. అంటే ఒక ఐపీఎల్ అంటే మన ఇండియాలో క్రికెట్ ఆడతారు. సో ప్లేయర్ కొంత స్కోర్ చేస్తుంటారు. 22 మంది ప్లేయర్స్ యావరేజ్ అంత ఇది టోటల్ యావరేజ్ అనుకో. ఎందుకంటే 22 మందిని ఇక్కడ స్ప్లిట్ చేశాడు. ఎందుకు? 10, 5, 5, 2గా. ఓకేనా? యావరేజ్ ఆఫ్ 22 ప్లేయర్స్ ఈస్ 72. అందులో అవుట్ ఆఫ్ 22 యావరేజ్ ఆఫ్ 10 పీపుల్ ఈజ్ అంటే 10 ప్లేయర్స్ ఈజ్ 80. నెక్స్ట్ 5గురి యావరేజ్ 75 అంట. ఆ తర్వాత మిగిలిన 5గురి యావరేజ్ 55 అంట. దెన్ వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 ప్లేయర్స్? ఓకేనా? ఇది ఇచ్చిన డేటా మనం ఏం చేయాలి అప్పుడు? ఇది ఉంది కదా, ఇది మెయిన్ వాల్యూ. ఎందుకు? టోటల్ 22 కదా, దీంట్లో నుంచి ఈ అన్ని వాల్యూలు తీసేసామనుకో మనకి ఒక వాల్యూ వచ్చింది. దాన్ని బై 2 చేయాలి. బై 2నే ఎందుకు చేయాలంటాం? 2 ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా చూద్దాం. ఇదిగో ఇచ్చిన డేటా రాసుకున్నాను నేను. మొత్తం టోటల్ ఎంత? 22 మంది ప్లేయర్స్ యావరేజ్ 72 అంట. అందులో 10 మంది యావరేజ్ 80 అంట. తర్వాత 5గురి యావరేజ్ 75 అంట. 5గురి యావరేజ్ 55 అంట. ఈ ఇద్దరు యావరేజ్ మనకు తెలియదు. అదే మనం కనుక్కోవాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఇప్పుడు చూడు, ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకున్నా. ఈ 2 మల్టిప్లికేషన్ ఎంత వచ్చింది నాకు? 1584 వచ్చింది మల్టిప్లికేషన్ చేసుకుంటే. దాని తర్వాత 10 ఎంత? 10 80. ఇంకో 0 ఉంది కాబట్టి 800. ఓకేనా? 5 75 375 ఎట్లా చేసుకున్నామంటే క్యాలిక్యులేషన్స్. 75 5లు ఫస్ట్ 75 వేసుకున్నా 350. దాని తర్వాత 5 5లు వేసుకున్నా 25 375. తర్వాత 5 55 275 సేమ్ ప్రాసెస్. 5 50 250 5 5లు 25 275 కలుపుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ టోటల్లో నుంచి అంటే ఈ టోటల్ కలుపుకొని దీనిలో తీసేయాలి. అప్పుడే కదా మనకి 2x వాల్యూ వచ్చేది. సో ఇప్పుడు అది కనుక్కుందాం. ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నా. నాకు 1440 వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి తీసేస్తాను. ఎందుకు? ఇది టోటల్ కదా, టోటల్లో నుంచి 20 మంది ప్లేయర్స్ యావరేజ్ తీసేస్తున్నా. 10 5 5 5 ప్లేయర్ కదా, 20 యావరేజ్ తీసేస్తున్నా. మనకి అంత ఎవరిది కావాలి? మిగిలిన ఇద్దరిది కావాలి కాబట్టి దీంట్లో నుంచి తీసేస్తున్నాం. అప్పుడు 1580 నుంచి 1440 తీసేయాలి. ఇదిగో 1444 ఆ ఇద్దరు యావరేజ్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క యావరేజ్ ఎంత అయ్యిద్ది? దీనికి కిందకు తీసుకురా. x = 144/2. 7 రోళ్ళు 14, 2 రోళ్ళు 4 72. ఒక్కొక్కటి యావరేజ్ 72 అయ్యేది. అదే మన ఆన్సర్. దీంట్లో ఏం లేదు. ఫస్ట్ నేనేం చేసుకున్నాను? టోటల్ వాల్యూ రాసుకున్నా. 22 మంది వాల్యూ. దాన్ని ఇంకా ఎలా ఈక్వల్ చేశాను? వాళ్ళు విడివిడిగా పంచుకున్నారు కదా, అలా ఈక్వల్ చేశా. ఎలా? 10 మందికి ఎంత యావరేజ్ వచ్చింది, తర్వాత యాడ్ చేసుకున్నా. ఎందుకు? 100 కలిపితేనే కదా 22 వచ్చేది. అందుకు 5గురికి ఎంత యావరేజ్ వచ్చింది, మళ్ళీ 5గురికి ఎంత యావరేజ్ వచ్చింది, ఆ ఇద్దరికి ఎంత వచ్చింది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. 5వ క్వశ్చన్. A and B can do a piece of work in 18 and 36 days. They start working together, but A leaves after 3 days. How much time B will complete the remaining work? ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే AB వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. 3 days తర్వాత లెఫ్ట్ అయ్యాడు అంటే ఏంటి? 3 days వరకు వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు అని అర్థం. సో ఇప్పుడు లెక్క ఎలా చేయాలో చూద్దాం. A వెళ్ళిపోయిన తర్వాత B ఎన్ని రోజులు చేశాడు అనేదే క్వశ్చన్. మిగిలిన వర్క్ని చేద్దాం. B ఎంత? LCM 18కి 36కి 36 LCM. ఎందుకు? 36 18లో పోయిద్ది కాబట్టి కంప్లీట్గా. కాబట్టి నేను ఎలా తీసుకున్నాను? 36 ఎక్కడ చదువుతాను కాబట్టి డైరెక్ట్ వాల్యూ వేసేసా. 36 నాకు తెలుసు కాబట్టి ఇలా LCM చేసుకున్న 36 వచ్చింది. ఇప్పుడు చూద్దాం. 36 18 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. దీంట్లో ఒకసారి పోయిద్ది. వాళ్ళు ఎన్ని రోజులు కలిసి చేశారని అర్థం? 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడంటే వీళ్ళిద్దరు కలిసి 3 రోజులు చేశారని అర్థం. ఇంకో 2 + 1 × 3 ఇద్దరు కలిసి 3 రోజులు చేశారు. ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 3 × 3 అంటే 9 డేస్ చేశారు. 9 డేస్ అంటే నుంచి 9 తీసేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది? 30 నుంచి 9 తీసేస్తే 27. సో B వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరు చేయాలి?
ఒక్కరోజు. అంటే ఒక రోజులో ఏ ఏ ఎఫిషియన్సీ ఎంత? ఒక రోజులో ఒకటి మాత్రమే చేయగలడు. అలాంటిది 27 రోజులు పని ఎన్ని రోజులు చేస్తాడు? 27 రోజులు. ఓకేనా? ఇది. ఇక్కడ ఈ 2 అంటే అర్థం ఏంటంటే ఏ ఒక రోజు ఏ ఒక పనిని 2 రోజుల్లో చేయగలడు. ఓకేనా? అలా కాదు. అంతే. 2 రోజుల వరకు ఒక రోజులో చేయగలడు. ఇక్కడ ఒక రోజు వరకు ఒక రోజులోనే చేయగలడు. అలాంటిది ఎంతవరకు ఉంది? ఇంకా మిగిలింది 27 రోజులు ఉంది. ఒక రోజుకి ఒకటి చొప్పున చేస్తే ఇంకా మిగిలింది ఎంత? బి కెపాసిటీ అంతా ఒకటే కదా! సో, ఒక్క రోజు వర్క్‌ని తన కెపాసిటీ ఒక రోజే కాబట్టి 27 రోజులు ఎన్ని రోజులు చేయగలడు? 27 రోజులు చేయగలడు. 27 రోజుల వర్క్‌ని. కాబట్టి అదే మన ఆన్సర్.